సివిల్ మ్యాటర్లో పోలీసులు తలదూర్చడంతో గుంటూరు జిల్లాలో ఓ నిండు ప్రాణం బలైంది. స్థల వివాదంలో ఎస్ఐ వేధింపులు తాళలేక తులసి రామచంద్రయ్య అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎర్లపాడు మండలం జగ్గాపురంకు చెందిన రామచంద్రయ్య సుమారు 40 ఏళ్ల క్రితం 20 సెంట్ల భూమిని బంధువుల దగ్గర కొనుగోలు చేశారు. అయితే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్నారు భూమి అమ్మిన వ్యక్తి కుమారులు. ఆ స్థలం మాదేనంటూ పోలీసులను ఆశ్రయించారు. ఎడ్లపాడు ఎస్ఐ ఉమామహేశ్వరరావు ఏకంగా రామచంద్రయ్య ఇంటికి వెళ్లి బెదిరింపులకు దిగాడు. అంతటితో ఆగకుండా రామచంద్రయ్యను చితక్కొట్టాడు. పాకను కూడా కూల్చేశాడు. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచాడు. దీంతో పరువు పోయిందని మనస్తాపానికి గురైన రామచంద్రయ్య ఇంటికి వచ్చిన తర్వాత పురుగుల మందు తాగి నిద్రపోయాడు. తీవ్ర అస్వస్థతకు గురైన రామచంద్రయ్యను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. అక్కరంగా వాళ్ళ సంబంధం దాంట్లో ఉంటున్నావురా అన్నాడండి. మేమంటలేదండి, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా మా మామయ్య దగ్గర 40 ఏళ్ళాడు. మా మామయ్య మోసం చేసి నాకు చేయకుండా రిజిస్ట్రేషన్ చేయకుండా చచ్చిపోయాడు. కొడుకులు చేయమంటే చేయకుండా ఇలా అక్కరంగా వచ్చారండి అని చెబితే కాదురా యాదవా నువ్వు చెప్పినట్టు నేను వింటానా ఏంటి, నువ్వు ఎక్కరా జీబని తీసుకెళ్ళాడండి. నేను మొఖం చల్లదు, నేను తిరగలేను బేట, నన్ను 2 సార్లు స్టేషన్ కాడికి ఎందుకు తీసిపోవాలా, నేనేం తప్పు చేశాను అన్నాడండి. అందుకే ఆయన చేసుకున్నాడండి. తాగి ఆ సావిడి కాడే పడుకున్నాడండి. ఇంటికి కూడా రాలేదండి. నేను నీట్ అయ్యానప్పుడు వెళ్ళాడు. ఇక ఇంటి మగం కూడా చూడలేదండి. ఉప్మా తినేవాడిని కూడా కనికరించకుండా తీసుకొని పోయాడండి. ఒక్క స్పూనే నోట్లో పెట్టుకున్నాడు. తినొస్తానన్నా కానీ రారా అని లాక్కొని పోయాడండి. నీ మీద కేసు కట్టేశాను. మీకు ఎందుకండి, మీకు సివిల్ మ్యాటర్ అండి, మేము కోర్టులో చూసుకుంటామండి, కోర్టు కేసు కొంటే నాదేనండి. నేను పోలీసు ప్రొడక్షన్తో వస్తాను, మిమ్మల్ని ఎటు పంపిస్తానని వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని మమ్మల్ని నిర్బంధంగా పెట్టి మమ్మల్ని నాన్న హింస పెట్టి మా దగ్గర కేసు తీసుకోకుండా మేము 2 సార్లు పోయామండి. మా కోళ్ళ నేను కేసు పెడదామని. మీకు వాళ్ళు విజయవాడ నుంచి వచ్చి కొడుతున్నారా, మిమ్మల్ని చూసారులే పోండి అని మమ్మల్ని తొసకరించి మాట్లాడి మా దగ్గర కేసు తీసుకోకుండా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని మమ్మల్ని నిర్బంధంగా మా సావిడి మా ఇల్లు వాకిలు మొత్తం సర్వనాశనం చేసి ఇవాళ నా భర్తను చేసి